చెప్పినట్లు పబ్లిక్ తెలియజేయమన్నారు కదా, మీరు మీ దగ్గర ఉన్న క్వాంటిటీని అదే రోజు స్పందన ఉండాలి. 3 లోపు బిఫోర్ 3 o'clock they should respond. Whether it comes or not is different, but it didn't come. That's why I'm asking him specifically. Okay. DPR ఉన్నారా? స్టాక్ ఆల్రెడీ ఏలూరు వేరే హౌస్లో మీరు ఆ కన్సర్న్ PSCS గోడౌన్స్ లో పెట్టండి. Articles will post, will collect reach out. రాలేదమ్మా, రిజల్ట్ రాలేదు. ఐఎమ్ ఫాలోయింగ్, అందుకే అడుగుతున్నాను. గ్రో చేసిన కోకోనట్ సీడ్స్ క్వాలిటీ కానీ నెంబర్ కానీ కరెక్ట్గా లేదన్నది అలిగేషన్స్. దానిపైన కమిటీ ఫామ్ చేయమంటే మళ్ళీ హార్టికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ టీం వేసాము. అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక లోన్ ఆఫీసర్ వచ్చి సీలీవ్స్ చేసుకొని ఇంటర్నల్గా వాట్ హస్ హ్యాపెండ్, హౌ మెనీ బడ్జెట్ శాంక్షన్ సెంటర్ గవర్నమెంట్ కాబట్టి దే హ్యావ్ సెంటర్ నౌ ఇది వై వాట్ ఇస్ దట్ అలిగేషన్, వై వాట్ యాక్షన్ టేకన్ అని వాళ్ళు చెప్తారు. రిప్రజెంటేషన్తో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సార్. నేను ఇది పర్సనల్ ఒకసారి సార్ ఈ కొబ్బరికి సంబంధించి మనకి ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో ప్రధానమైనటువంటి రిజిస్ట్రేషన్. అక్కడ నుండి యాక్చువల్గా ఒక కమిటీ కూడా మన యూనివర్సిటీ నుండి ఫామ్ చేయడం జరిగింది యాజ్ సజెస్టెడ్ బై ద ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. CDP స్టేషన్ పెట్టి కూడా కలిసి సార్కి చెప్పడం జరిగింది. సార్ కూడా కొంత ఇదైనా కొన్ని సజెషన్ చేస్తూ ఇంకొక రిపోర్ట్ కూడా అడిగారు. అది కూడా మనకి DHO గారికి సబ్మిట్ చేయడం జరిగింది సార్. డీటెయిల్ హైబ్రిడైజేషన్ ఎక్కువగా అంబాజీపేటలోనే చేయడం జరుగుతుంది. కానీ దేర్ ఇస్ ఎ డిమాండ్ ఫ్రమ్ ద ఫార్మర్ సైడ్ ఉండడం వల్ల సార్ డైలీ యూరియా బులెటిన్ ఇవ్వడం దగ్గర నుంచి ఒక న్యూస్ పేపర్లో స్పెసిఫిక్ ఆర్టికల్ వచ్చింది అనుకోండి. కూడా రివ్యూయింగ్ సార్, సఫిషియెంట్ స్టాక్ అవైలబుల్ ఉంది అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్సో వి ఆర్ ఫోకసింగ్ సార్. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ కంటిన్యూస్ గా 24 అవర్స్ సార్ 3 షిఫ్ట్ వర్క్ డ్యూటీస్ చేసి మానిటర్ చేస్తాం. Who's looking after JC garu? Have you verified? Conducting teleconference also sir. Government నుంచి they have given and categorization sir, critical, adequate and 60 cases also sir related to fertilizers and seeds related 60 cases sir. And I am also visiting both the private 3 షిఫ్ట్ వర్క్ డ్యూటీస్ చేసి మానిటర్ చేస్తాం. Who's looking after JC garu? Conducting teleconference also sir. Government నుంచి they have given and categorization sir, critical, adequate and మనం డిఆర్సీలో రేజ్ చేసాం సార్. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన హార్టికల్చర్ ఈడీ గారిని కమిటీ మెంబర్గా వేసి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈయన వెళ్ళలేదు. ఈయన తరఫున ఏడీ హార్టికల్చర్ని పంపించారు. ఎందుకు నువ్వు వెళ్ళావయ్యా అక్కడికనంటే నన్ను రమ్మన్నారు, మా డీడీ గారు రమ్మన్నారు, వెళ్ళానన్నారు. అది ఏం జరిగింది, అట్లా జరిగినటువంటి మిస్టేక్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సీడు ఎవరైతే ఫార్మర్ దగ్గర నుంచి కాయలు కొనుక్కొచ్చి సీడ్ పెట్టారనేది మన అభియోగం. దాని మీద ఎంక్వైరీ జరగలేదు, ఏమీ జరగలేదు. నన్ను రామానందం గారు కలిసిన మాట రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కరెక్టే, కానీ దాని మీద సరైనటువంటి ఎవరైతే మిస్యూజ్ చేశారో అతని మీద ఇప్పటికి యాక్షన్ తీసుకోకుండా తూతూ మంత్రంగా బుటకాలు చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ సీడ్ ఇందుకు కొంత అమ్మనివ్వకుండా నేను ఆపించాను. ఇప్పుడు వరకు అమ్మినోళ్ళ లిస్ట్ వరకు నాకు ఇచ్చారు. అమ్మినోళ్ళ లిస్టులో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఉన్నటువంటి కొన్ని 2000 మొక్కల వరకే తప్ప మిగిలిన అమ్మినటువంటి అన్ని మొక్కలు కూడా అవి మామూలుగా అవి కాగితాలు పనికిరాని చెట్లు, అవి అమ్మేశారు. దాని మీద అతని మీద ఏమి యాక్షన్ రిపోర్ట్ తీసుకోలేదు. డీడీ గారు వెళ్ళలేదు. డీడీ గారిని అడిగారు, అదే అంటే మీ డిఆర్సీ పెట్టారు, నేను డిఆర్సీ మీటింగ్ పోయాని చెప్పాను. ఇప్పుడు కలెక్టర్ గారు మంది రైతులు ఉన్నారు, ఇంత రిక్వైర్మెంట్ ఊరికి ఇప్పటికి ఇంత తీసుకొచ్చామని చెప్పేసి స్టాక్ బోర్డు పెట్టండి. నెక్స్ట్ టెక్నాలజీతో వచ్చిన తర్వాత PSCSలో కొంత అధికారం ఉన్నోళ్ళు ఒకళ్ళే 40 బస్తాలు 20 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మనం షార్టేజ్ ఉందనేదానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, నేను MP గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే మీరు మళ్ళీ పంపిస్తున్నారు. కానీ ఆల్రెడీ అనాథరైజ్డ్ పర్సన్స్కి చేరుతున్న విషయాన్ని కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేయగలరా? ఒక మెథడాలజీ కరెక్ట్గా దిస్ ఇయర్ వర్కౌట్. గ్రామంలో పెద్ద మనుషులు ఉంటారు, కొంచెం పొలిటికల్లీ స్ట్రాంగ్ పని, వాళ్ళు ఏంటి స్టాక్ రాగానే ఒక 20-30 బస్తాలు 40 బస్తాలు తీసుకుంటున్నారు. దాని మూలంగా చిన్న ఫార్మర్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ దే ఆర్ సఫరింగ్.
దాని మూలంగా ఇదంతా కూడా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. దయచేసి దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మీరు పాస్బుక్ బేస్డ్ ఇస్తారా, ఆధార్ బేస్డా ఏంటనేది మీరు ఒకటి తయారు చేసి నెక్స్ట్ సీజన్లో మాత్రం ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈవెన్ ఒక ఎకరం అతను కూడా 20 బస్తాలు తీసుకుంటున్నారు. దానికి ఏంటంటే స్టాక్ పెట్టుకుంటున్నారు ఇళ్ళలో, ఎందుకు వస్తుందో రాదో అని చెప్పేసి చుట్టాలకి ఆడపడికి కూడా పెట్టుకుంటారు. దాన్ని ఎట్లా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో మీరు కొద్దిగా వర్కౌట్ చేసి నెక్స్ట్ టైం నుంచి అట్లా కాకుండా చూడండి. ఎందుకంటే చిన్న ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. దాని మూలంగా కొద్దిగా నెగిటివిటీ, యూరియా షార్టేజ్ అనే వార్తలు బయటకు ఎమ్మెల్యే గారు అడిగింది ప్రశ్న కాదు. ఈ ప్రాంత రైతాంగం కోసం మీరు సరిగా పట్టించుకోలేదు. గతంలో ప్రైవేట్ నర్సరీస్ దీన్ని విజృంభించి వాళ్ళు సంపాదిస్తున్నారు, అది నష్టం జరుగుతున్న విషయం ఆయన ప్రస్తావించారు. అదే పర్సనల్గా జరిగిన కాన్వర్సేషన్ కాదు, ఓకేనా? గత డిఆర్సీ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయాలపైన ఎంతవరకు పురోగతి ఉందో వాటిపైన సమీక్షించడం జరిగింది. అనేక సందర్భాల్లో అధికార యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశంపైన క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనించి జాప్యం లేకుండా వారిచ్చిన సూచనలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా ఒక కార్యాచరణ అనేది చాలా అవసరం. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దానిపైన జిల్లా కలెక్టర్ గారితో ఈరోజు సంప్రదించి గత డిఆర్సీ సమావేశం జరిగిన అంశాలన్నింటినీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా రెవెన్యూకి సంబంధించిన అంశాలు 2 ప్రధానమైనవి. 22A కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా చుక్కల భూములు కక్షగట్టి రాజకీయ నేపథ్యంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమందిని 22A కింద బలవంతంగా నమోదు చేశారు. వాటిని తొలగించుకునే విధంగా ఒక కార్యక్రమం మనందరం కూడా చూసాం. ఏలూరు జిల్లాలో అద్భుతంగా మనం ఆ కార్యాచరణ మొదలుపెట్టాం. సుమారు 1199 మందికి 142 ఎకరాలు 22A నుంచి మనం తొలగించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా మనం ఆదర్శవంతంగా నిలబడ్డాం. అక్కడి నుంచి మరొకసారి మనం పురోగతి చెందే విధంగా కొత్తగా ఉన్న ప్రతిపాదనల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సుమారు 31 ఎకరాల 95 సెంట్లు సిద్ధం చేశామని కలెక్టర్ గారు చెప్పారు. దీనిపైన కూడా రాబోయే రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఈ 22A పైన మోక్షం కలిగే విధంగా ఇళ్ల స్థలాల గురించి ఎక్కడైతే నిర్మాణం జరుగుతున్నాయో ఆ కార్యక్రమం ప్రత్యేకంగా మన జిల్లాలో 97,143 ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు. అక్కడ చాలా చోట్ల ఏ విధంగా హౌసింగ్ వర్క్స్ కొన్ని ఏ స్టేజెస్లో ఉన్నాయి, జాప్యం ఎక్కడ జరుగుతుందా, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశం పైన వివిధ శాఖలతోటి సమన్వయపరుచుకునేటట్టు గౌరవ మంత్రివర్యులు పాసారథి గారు దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొత్తగా మనం ఇవ్వాల్సింది 4,678 ఇళ్ల స్థలాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కొత్త పాలసీ విధానాన్ని అమలుపరుచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో ముందడుగు వేసాం ఈరోజు ఈ సమావేశంలో. అదేవిధంగా ఉద్యాన పంటల గురించి మీ అందరూ తెలుసు, ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం పోటీ పడుతున్నామంటే మన ప్రాంతంలో ఉద్యాన పంటలు ఇంకా మనం పెంచే విధంగా ఆదాయం రైతాంగానికి తదుపరి మన జిల్లాకి పెరిగే విధంగా మన అందరం కూడా కృషి చేయాలి. అందుకు గౌరవ శాసనసభ్యులు దెందులూరు ఆయన్ని ప్రభాకర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కమర్షియల్ ప్రొడక్షన్, కమర్షియల్ హార్వెస్టింగ్ మనం చేయాలన్నప్పుడు క్రాప్స్లో రైతుల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ట్రెడిషనల్ విధానాల నుంచి కొత్త తరం ఆలోచనలతోటి ముందుకెళ్లాలనుకున్నప్పుడు ఒక ఆయిల్ పాము, కోకో, అదేవిధంగా అరేకా నట్టు, వీటిపైన కొంచెం మనం కోకోనట్, వీటిపైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తే ఇంటర్ క్రాపింగ్ ద్వారా రైతుకు ఆదాయం పెంచే విధంగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో మేము ముందడుగు వేస్తున్నాం. దాదాపు 3,24,500 ఎకరాలు మన జిల్లాలో ఈరోజు ఉద్యాన పంటలపైన ఆధారపడి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రస్తుతం మనం గత సంవత్సరం 7,693 కోట్ల రూపాయలు మనకి ఉద్యాన పంటల ద్వారా రైతాంగానికి మనకు ఆదాయం తీసుకురాగలిగాం. ఈ సంవత్సరం మనం పెట్టుకున్న టార్గెట్ ప్రకారంగా ప్రతి జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా కలెక్టర్ గారు ప్రజెంటేషన్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మన జిల్లా పైన దృష్టి సారించి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచాలి, ఆదాయం కూడా పెంచాలి. ఎక్కువగా మనం ఇంటర్ క్రాపింగ్ చేసుకోగలిగితే రైతుకి ఆ విధమైన బెనిఫిట్ మనం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ సంవత్సరం మన టార్గెట్ 9,067 కోట్ల రూపాయలు
ఉద్యాన పంటల ద్వారానే మన జిల్లాకి అదనంగా ఈ ఆదాయం వచ్చేటట్టు, రెవెన్యూ వచ్చేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ అంశం R&R పోలవరంలో జరుగుతున్న మన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న సమస్యలు, ఎందుకు కొన్ని సమస్యలు ఇంకా మనం తీర్చలేకపోయాం అనే విషయం పైన చర్చించుకున్నాం. 14 గ్రామాల్లో 13 గ్రామాల వరకు ఇప్పుడు కలెక్టర్ గారు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు పోలవరంలో జరిగిన ఆ సమీక్షా సమావేశంలో మాట ఇచ్చారు. 13 గ్రామాలు ఆల్రెడీ పూర్తి స్థాయిలో మనం సమస్య లేకుండా మనం ఆ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ అందరూ కూడా మనం న్యాయం చేయగలిగాం. ఇంకొక గ్రామంలో 267 కుటుంబాలకి ఇంకా చేయాల్సింది ఉంది. అది చిన్న సర్టిఫికేషన్ వలన, చిన్న చిన్న లోపాల వలన. దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన ఒక గ్రామ సభలాగా ఒకరోజు సభ ఏర్పాటు చేసుకుని ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళందరికీ కూడా ఒకరోజు ప్రత్యేకంగా ఒక సభ నిర్వహించి ఇమీడియట్గా దాన్ని చేద్దామని అనుకున్నాం. R&B రహదారుల గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో ఆన్గోయింగ్ వర్కులు ఇంకా చేపట్టాల్సినవి, టెండర్ స్టేజ్లో ఉన్నవి, అదేవిధంగా గోతులు లేని రహదారులుగా మనం మార్చాలనే లక్ష్యంతో మనం ముందుకు వచ్చిన సందర్భాన్ని గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ప్రశ్నించారు. దానిపైన డిపార్ట్మెంట్ నుంచి వివరణ తీసుకున్నాం. ప్రధానమైన 3 రహదారులపైన ఎక్కువగా దృష్టి సారించి ఇమీడియట్గా మార్చి లోపు చేసుకోవాల్సిన పనులు కొన్ని చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1వ తారీఖు కల్లా మన జిల్లాలో ఉన్న R&B వర్క్స్ ఏవైతే శాంక్షన్ అయినాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటట్టు ముందుకెళ్దామనే ఒక మాట ఈరోజు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశించడం జరిగింది. పర్యాటకం గురించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి, ఎస్పెషలీ మన అటవీ శాఖతోటి, అదేవిధంగా టూరిజం శాఖ నుంచి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పోలవరం ప్రాంతాల్లో అక్కడ కొత్త ఆలోచనతోటి ఒక రిసార్ట్ కడతామని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్ళి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు చింతమనేని గారు సూచించినట్టు ఇంకా కొన్ని సీనిక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేసుకోగలిగాం. వాటిపైన కూడా అటవీ శాఖ నుంచి ఒక ప్రపోజల్ తెప్పించుకుని తప్పకుండా దాన్ని సపరేట్గా మనం ప్యారలల్గా కొత్త ప్రాజెక్ట్స్ మనం ప్రమోట్ చేసేటట్టు, టూరిజం ప్రమోట్ చేసేటట్టు మన జిల్లాలో దానిపైన కూడా మేము దృష్టి సారించి ముందుకెళ్తాం అనే విషయం ప్రస్తావిస్తున్నాను. వీటితో పాటు ఉపాధి కల్పించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గతంలో కూడా మీరు అందరూ కూడా చూశారు. మన ప్రాంతంలో మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయగలిగితే అదొక అద్భుతమైన అవకాశం మనకు కలుగుతుంది MSMEs ద్వారా. అదేవిధంగా పార్క్స్, ఇంటగ్రేటెడ్ పార్క్స్ కూడా మనం ఏర్పాటు చేయాలనుకున్నాం. దాదాపు 150 ఎకరాలతోటి మనం దెందులూరులోనూ, ఉంగుటూరులోనూ ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మాణం చేసుకునే విధంగా మనం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ వెసులుబాటు కల్పించే విధంగా అటవీ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి సమన్వయపరుచుకుంటూ రాబోయే రోజుల్లో దాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి ఒక ప్రతిపాదన ఈరోజు తీసుకురాగలిగాం. ఒక 50 యూనిట్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక 60 యూనిట్లు కొత్తగా రావాలి. వారికి ఇవ్వాల్సిన హ్యాండ్ హోల్డింగ్, వారికి ఇవ్వాల్సిన సహాయం తప్పకుండా జిల్లా యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అనేక అంశాలపైన చర్చించడమే కాకుండా మేము చేస్తున్న కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం నుంచి ఏ విధంగా రైతాంగానికి, మహిళామణులకు, ప్రత్యేకంగా సమాజానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక అంశాలపైన మేము ఏ విధంగా చర్చించుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఎప్పటికప్పుడు IVRS సర్వే ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ గురించి కూడా గౌరవ మంత్రివర్యులు పాసాది గారు ప్రస్తావించారు. తప్పకుండా సదుపాయాల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుని అందరూ కూడా శాఖాధిపతులు ఎక్కడికక్కడ ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకోవాలి. గౌరవ ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా ముందుకెళ్ళమని మేము చెప్పడం జరిగింది. ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఒక చక్కటి ప్రక్రియని మనం తీసుకురాగలిగామో అదేవిధంగా ఈ రోజున మేజ్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, రైతాంగానికి నష్టం జరగకుండా, దళాలకు అవకాశం కల్పించకుండా ప్రభుత్వం నుంచి మేము ఎంతవరకు మానిటర్ చేయగలుగుతామో, విజిలెన్స్ కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, ప్రత్యేకంగా ఎవరైతే నకిలీ విత్తనాలు సరఫరా చేశారో, అదొక హ్యాబిచువల్ క్రైమ్ అఫెండర్స్గా మారారో వాళ్ళపైన PD యాక్ట్ కింద ఖచ్చితంగా దాని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళమని అధికార యంత్రాంగానికి సూచించాం. టిడ్కో గృహాల గురించి, వాటి పురోగతి గురించి గౌరవ శాసనసభ్యులు ఏలూరు చంటి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దానిపైన సమీక్షించారు. టిడ్కో గృహాలు కూడా మార్చి ఎండ్ కల్లా ఆల్రెడీ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారు కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి మున్సిపల్ కమిషనర్ గారు ఏలూరు గారు కూడా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో
ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని ఎల్లుండి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తప్పకుండా ఏలూరు జిల్లాకి అదనంగా మనం తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, రెండింటిపైన కూడా మరొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ముందుకెళ్తాం అభివృద్ధి విషయంలో అనేది ఈ సందర్భంగా తెలుపుకోండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు ప్రత్యేకంగా తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక అంబులెన్స్ ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం కూడా అభినందించాలి. ఆ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఒక ఆల్ ఫెసిలిటీస్, లైఫ్ సేవింగ్ ఫెసిలిటీస్ ఉన్న ఒక అంబులెన్స్ కూడా మనం సేకరించి మన ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా మన హెడ్ క్వార్టర్స్లో పెడితే ఉపయోగపడుతుందనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎంపీ గారు 40 లక్షల రూపాయల వరకు ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా కేటాయిస్తానన్నారు. ఆయన్ని మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందిస్తున్నాను. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు కొద్దిసేపు డాక్టర్లతోటి అక్కడ ఉన్న పేషెంట్స్ తోటి చర్చించడం జరిగింది. ఈ రోజుకి కూడా చాలామంది పేషెంట్స్ని ఇతర హాస్పిటల్స్కి రెఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. అక్కడ ఉన్న కొన్ని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కలెక్టర్ గారు ఎల్లుండి జరగబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కల్లా ఒక నోట్ ఇస్తామన్నారు. తప్పకుండా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారితో అదేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో న్యూరాలజిస్ట్ కానివ్వండి, ఆర్థోపెడిషన్ కానివ్వండి, ఈ పోస్టులన్నీ కూడా తప్పకుండా మేము ఫిలప్ చేసేటట్టు ప్రాచార్య గారు నేను కోఆర్డినేట్ చేసుకుని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఆసుపత్రికి ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ గొప్పతనం కాపాడుకునే విధంగా అక్కడున్న సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై చేయాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా పెద్ద సంఖ్యలో ఇతర హాస్పిటల్స్కి రెఫర్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విజయవాడకి వెళ్ళిపోమంటున్నారు పేషెంట్స్ అనే విషయం పత్రికల్లో వస్తూ ఉన్నాయి. పేషెంట్స్ కూడా చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. రికార్డ్స్ చూస్తే కూడా మనకి ఆ విధంగా కొంచెం రోజుకి 2000 మంది అవుట్ పేషెంట్లు, కనీసం 100 మంది ఇన్ పేషెంట్లు వచ్చే మన ఆసుపత్రిలో ఖచ్చితంగా మనం పూర్తిగా సెల్ఫ్ సెంటర్గా మనం దాన్ని ఒక కాన్ఫిడెంట్ విధానంలో మన పేషెంట్స్కి సర్వీస్ అందించాలి. పొరపాటు జరగకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా దానిపైన కూడా మేము సమీక్షించి దృష్టి సారిస్తామని మీ అందరూ కూడా తెలుసుకున్నాను. జరిగింది. ప్రత్యేకంగా యూరియా, ఏలూరు జిల్లాలో యూరియా చాలా వరకు కూడా రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకోకుండా సరఫరా చేయడం జరిగింది. ఇన్ని ఖరీఫ్లో, భవిష్యత్తులో కూడా రబీలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా రైతులకి యూరియా సప్లై చేయాలని చెప్పేసి మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సూచించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి పిఎస్సిఎస్ పరిధిలో, ప్యాక్స్ పరిధిలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది యూరియా, అక్కడున్న అగ్రికల్చర్ ఆయకట్టు ఆధారంగా ఎస్టిమేషన్ చేసి ముందే, అంటే ఎక్కడో షార్టేజ్ వచ్చింది మేము 2 రోజుల తర్వాత పంపించాము అని కాకుండా ఎంతెంత రిక్వైర్మెంట్ ఉంది ఒక్కొక్క ప్యాక్స్ పరిధిలో మరి సమీక్షించి లేకపోతే విశ్లేషించి అంత కొంత క్వాంటిటీని అడ్వాన్స్గా పెట్టాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఎంత స్టాక్ ఆ ప్యాక్స్ పరిధిలో, ప్యాక్స్ గోడౌన్లో ఉంది, ఆయా గ్రామాల్లో ఉంది, దాన్ని పబ్లిక్కి తెలిసే విధంగా ఒక బోర్డు కూడా ప్రదర్శించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సన్నకారు రైతులకి ఈ యూరియా అలొకేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. కాబట్టి యూరియా సమస్య లేకోకుండా చూడాలనేది మరి ఈరోజు మన ఆదరణ మనోహర్ గారు కానీ మేమందరం కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాల మీద, ఎందుకంటే ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నా కూడా, ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నా కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరి పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు ఏదైతే ప్రెస్లో నెగిటివ్ న్యూస్ వస్తున్నాయో వాటి మీద వెంటనే సంబంధిత అధికారులకి, సంబంధిత ప్రజాప్రతినిధులకి ఆ న్యూస్ని మరి పంపిణీ చేసి దాని మీద రిజైండ్ వెంటనే ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఏం జరుగుతుంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏం జరుగుతుంది అనే విషయాల మీద వెంటనే మరి వారి అధికారుల ద్వారా కానీ, అక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మరి రిజైండ్ ఇప్పించాలని చెప్పేసి కూడా డిపిఆర్ఓకి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎస్సీ ఏరియాస్లో గతంలో ఎప్పుడూ నిర్మించిన కాలనీస్లో ఎక్కడైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో అక్కడ ఎస్సీస్కి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాల్సిన ఉన్న పథకాల మేరకు ఆ ఎస్సీ కాలనీస్కి ఎలక్ట్రిఫికేషన్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
హౌజెస్కి సంబంధించి మరి టిడ్కో గురించి మరి చంటి గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్, ధర్మరాజు గారు అందరూ కూడా సమీక్షించడం జరిగింది. ఈ హౌసింగ్ ఏదైతే ఉందో బిఎల్సి హౌసింగ్ అవన్నీ కూడా అక్టోబర్ కల్లా సెప్టెంబర్ కల్లా పూర్తి చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా హౌసింగ్ శాఖని ఆదేశించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎవరైతే గతంలో ఇల్లు తీసుకుని దాన్ని పూర్తి చేయకోకుండా కనపడకుండా పోయారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైతే రాక్ రీట్ సంస్థ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70-80 ఇళ్ళని సగం పూర్తి చేసి మరి అనేక కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేసి మరి పారిపోయిన సంగతి, పనులు వదిలేసిన సంగతి తెలిసిందే. వారి మీద కూడా ప్రతి జిల్లాలో క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. తర్వాత ఏదైతే మధ్యలో మిగిలిపోయినాయో వాటన్నిటిని కూడా కొత్త ఏజెన్సీస్ని ఐడెంటిఫై చేసి వారి ద్వారా ఆ ఇల్లు పూర్తి చేయించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏదైతే ఇల్లు పూర్తి అయిపోయినాయో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఆ ఇళ్ళని వెంటనే అప్పజెప్పే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత ఎన్ఆర్జీఎస్ నిధులు కానివ్వండి, అయితే ఇతరత్ర ఏ నిధులు ఉన్నా కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ బడ్జెట్లో కొంత కేటాయించాలని చెప్పేసి కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కోరటం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే దాదాపు రూరల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి రూరల్ హౌసింగ్ కోసం. ఆ స్క్రూటినీ జరుగుతుంది. దాదాపు 7 లక్షలు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి చూచాయిగా మాకు సమాచారం ఉంది. ఇవన్నీ కూడా ఈ నెలలో ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ శాంక్షన్ చేసి ఆ ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేస్తాం. ఎవరికైతే హౌస్ సైట్స్ లేవో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు అర్బన్లో 2 సెంట్లు 3 సెంట్లు రూరల్లో ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించారని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్లో బిల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అది పేదవాడు నిర్మించుకున్నాడనే జ్ఞానం లేకోకుండా అది ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే ఇంకో పార్టీ కార్యకర్తలో కాకుండా ఇల్లు లేని పేదవాళ్ళు కట్టుకున్నారనే ఒక ఆలోచన లేకోకుండా అన్యాయంగా మరి వివక్షతో వారి పేమెంట్ అంతా కూడా ఆపేశారు. దాదాపు 912 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు ఉన్నాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మొన్న ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఇవ్వాల్సిందే, దానికి ఏ విధంగా ప్రొవిజన్ పెట్టాలో చెప్పమన్నారు. మరి ఈ బడ్జెట్లో కూడా దానికి కేటాయింపులు జరుగుతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అర్బన్లో ఇప్పటికే ఇల్లు శాంక్షన్ చేశాం, నిధులకి ఇబ్బంది లేదు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి నిధుల్ని శాంక్షన్ చేస్తున్నారు. మరి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి హౌసింగ్ శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా నేను కోరేది ఏమిటంటే నాకు తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే మన ఏలూరు జిల్లాలో పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. వాటిని డెవలప్ చేస్తానికి వాటిని సైజులు కానీ అంటే వాటి ఎక్స్టెంట్స్ని డెవలప్ చేసి బన్స్ డెవలప్ చేస్తానికి ఒక జీవో ఇచ్చున్నారు. దాంట్లో మట్టిని వినియోగించుకొని బన్స్ డెవలప్ చేస్తాం కానివ్వండి, దాంట్లో సిల్ట్ తీసేసి ఆ గ్రామ అవసరాలకి తక్కువ ధరకి, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, క్యూబిక్ మీటర్ ₹1 ఆ గ్రామంలో అవసరాల కోసం కూడా, అదేవిధంగా రైతుల పొలాల్లో తోలుకుంటానికి కూడా ఇచ్చే విధంగా జీవో ఇష్యూ చేశారు. కాబట్టి ఈ చెరువులన్నింటినీ కూడా మనం గనక తవ్వుకోగలిగితే దాదాపు కొన్ని రిజర్వాయర్లు ఎంత కెపాసిటీ ఉంటాయో అంత కెపాసిటీ కొన్ని నియోజకవర్గాల్లో చెరువుల ద్వారా సాధించవచ్చు. కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా అభివృద్ధి చెందింది. కాబట్టి మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి తగు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం చేస్తాము. మరి ఎందుకంటే సమ్మర్ వస్తుంది, ఈ సమ్మర్లో మరి మట్టి అవసరాలు కానివ్వండి, చెరువుల్ని డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి